జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా ఈ అక్రమ వలసదారుల విషయంలో మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే తీసుకొచ్చిన న్యూస్ మాత్రం ఖచ్చితంగా మీకు అందరికీ నచ్చుతుంది ఓకేనా ఈ బంగ్లాదేశ్కు చెందినటువంటి అక్రమ వలసదారులు మన దేశానికి చీడ పురుగులాగా పరిణమించారు ఈ బంగ్లాదేశ్ అక్రమ వలసదారులు మొదట బంగ్లాదేశ్ సరిహద్దును దాటుకొని వచ్చి పశ్చిమ బెంగాల్లోకి వస్తారు అక్కడ రాక్షస మాత ఆవిడ ఉంటుంది కదా అభినవ్ శూర్పణఖ ఎవరు మమతా బేగం ఇక ఆవిడ ప్రభుత్వ సాయంతో ఈ అక్రమ చొరబాటుదారులంతా కూడా ఈ ఫేక్ రేషన్ కార్డులను ఫేక్ ఆధార్ కార్డులను ఫేక్ ఐడెంటిటీ కార్డులను ఫేక్ బర్త్ సర్టిఫికేట్లను సంపాదించుకుంటారు ఈ విధంగా ఈ ఫేక్ డాక్యుమెంట్లను పొందినటువంటి ఈ బంగ్లాదేశ్ అక్రమ వలసదారులను కావాలనే టార్గెటెడ్ చేసి కొన్ని ముస్లిం సంస్థలు దేశంలోని వివిధ ప్రాంతాలకు చేరవేస్తూ ఉంటారన్నమాట ముఖ్యంగా హిందువుల బలం ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో ఆయా ప్రాంతాలకు ఈ బంగ్లాదేశ్ అక్రమ వలసదారులను తోలుతూ ఉంటారనమాట ఎందుకంటే వాళ్ళ పాపులేషన్ కూడా పెంచుకోవడం కోసం ఆ హిందువులు ఎక్కువగా నివసించే ప్రాంతాలలోనే ప్రభుత్వ స్థలాలను అదేవిధంగా ప్రైవేటు స్థలాలను కబ్జా చేసి ఇంతకుముందు కూడా ఒక న్యూస్ చెప్పే కదా ఏది మన డిఫెన్స్ ల్యాండ్స్నే కబ్జా చేసి పారదొబ్బినారు ఆ విధంగా కబ్జాలు చేసి అక్కడే అక్రమ నిర్మాణాలు చేపట్టి అక్కడే దర్జాగా బతుకుతూ ఉంటారు ఏది వాళ్ళ నాయన గారి ఆస్తులంతా ఇక్కడ ఉన్నట్టు అంతేకాకుండా వీళ్ళు మన దేశ ప్రభుత్వాలు అందించేటటువంటి ఉచిత పథకాలను పొందుతూ హాయిగా కాలక్షేపం చేస్తూ ఉంటారు ఎందుకంటే ఇవన్నీ ఫేక్ ఇవన్నీ ఉంటాయి వాటిని తీసుకొచ్చి మేము కూడా ఈ దేశంలో పౌరులు అన్నట్టు భారతీయులకు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏ హక్కులను అయితే కల్పిస్తుందో ఏ పథకాలను అయితే అందిస్తుందో వాటిలన్నింటినీ కూడా దొడ్డిదారిని వాళ్ళు కూడా పొందుతూ ఉంటారన్నమాట సరే ఈ బంగ్లాదేశ్లో ఏదో తిండికి బట్టకోలేదు కదా అని చెప్పి వీళ్ళు మన దేశానికి వచ్చారని అనుకుందాం కానీ ఇక్కడికి వచ్చి అక్రమంగా స్థిరపడినటువంటి ఈ బంగ్లాదేశ్ అక్రమ వలసదారులు మన సొమ్ము తింటూ తిరిగి మన మీదనే రుబాబు చేస్తూ ఉంటారు హిందువుల పైన దౌర్జన్యాలు రౌడీజం చేస్తూ ఉంటారు హిందువుల పండుగల పైన రాళ్లు వేయడం హిందువుల ఉత్సవాలపైన దాడులు చేయడం వంటి నికృష్ట పనులన్నీ కూడా చేస్తూ ఉంటారు అయితే గత 20 సంవత్సరాల కాలంలో ఈ బంగ్లాదేశ్ అక్రమ వలసదారుల సంఖ్య మన దేశ రాజధానిలో విపరీతంగా పెరిగిపోతుంది వేలాది మంది బంగ్లాదేశ్ అక్రమ వలసదారులు ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాలకు వచ్చి సెటిల్ అయిపోతారు అందుకు కారణం ఢిల్లీలో గత 26 సంవత్సరాల నుంచి సూడో సెక్యులర్ ప్రభుత్వాలు ఉండడమే ఈ సూడో సెక్యులర్ ప్రభుత్వాలు ఈ అక్రమ వలసదారులకు అన్ని రకాల వస్తువులు కల్పించి ఉచిత పథకాలను వీళ్ళకు కూడా అమలు చేస్తూ వీళ్లను తమ ఓటు బ్యాంకుగా మార్చుకున్నారు అయితే గత సంవత్సరం ఢిల్లీలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయి మన భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించింది ఇక అప్పటి నుంచి అసలు ఆట మొదలైందనమాట ఢిల్లీలోని బీజేపీ ప్రభుత్వం ఢిల్లీలో ఉన్నటువంటి ఈ అక్రమ వలసదారులందరినీ కూడా ఏరివేయడం ప్రారంభించింది ఈ విధంగా ప్రతిరోజు ఈ సెర్చ్ ఆపరేషన్లు నిర్వహిస్తూ ఈ బంగ్లాదేశ్ అక్రమ వలసదారులను అరెస్ట్ చేసి తర్వాత వాళ్ళను డిటెన్షన్ సెంటర్లు పంపించి ఆ తర్వాత వాళ్ళను తిరిగి బంగ్లాదేశ్కు తరిమేస్తారు ఈ క్రమంలోనే ప్రతిరోజు కూడా ఢిల్లీలో 100 నుంచి 200 మంది అక్రమ వలసదారులు అయితే పట్టుబడతా ఉండడం ఇక్కడ గమనార్హం అనమాట చూడండి ప్రతిరోజు కూడా 100 నుంచి 200 మంది ముఖ్యంగా ఢిల్లీలోని అలీపూరు భవానా నరేలా సమైపూర్ బద్లీ అదేవిధంగా స్వరూప్ నగరు బల్సా డైరీ అలాగే మొహదాబాద్ డైరీ ప్రాంతాల్లో ఈ అక్రమ వలసదారుల బెడద ఎక్కువగా ఉండడంతో ఈ ప్రాంతాల మీదనే ఢిల్లీ పోలీసులు ఎక్కువగా దృష్టి సారించారు ఈ క్రమంలోనే ఇప్పటి వరకు కేవలం ఒక ఢిల్లీ నగరంలోనే 11,000 మందికి పైగా బంగ్లాదేశ్ అక్రమ వలసదారులను ఈ ఢిల్లీ పోలీసులు పట్టుకోవడం ఇక్కడ విశేషం అనమాట మన లాంటి దేశంలో అది కూడా దేశ రాజధానిలో అతి తక్కువ సమయంలో 11,000 మందిని పట్టుకోవడం అంటే ఏం మాటలు కాదు ఇక వీళ్ళలో కొంతమంది ఇప్పటికే బంగ్లాదేశ్కి పంపించగా మిగిలిన వాళ్ళను కూడా త్వరలోనే తిప్పి బంగ్లాదేశ్కి పంపించే ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు 2026 నాటికి ఢిల్లీలోని మొత్తం అక్రమ వలసదారులను పట్టుకుని తిరిగి వాళ్ళను బంగ్లాదేశ్కు పంపించాలనే ధ్యేయంతో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పనిచేస్తూ ఉండడం ఇక్కడ విశేషం అనమాట కేవలం ఒక ఢిల్లీ నగరంలోనే కాదు ఈ చీడ పురుగులు ఎక్కడున్నా కూడా దేశానికి చాలా ప్రమాదం కాబట్టి వీటిలన్నింటినీ పట్టుకొని తీసుకుపోయి వాళ్ళ ప్లేసులకు వాళ్ళకి పంపించి దబ్బాలి అది మిత్రులారా ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా స్పష్టంగా కామెంట్ చేయండి ఇంకో విషయం ఏంటంటే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్ జై శ్రీరామ్ జై హింద్